మాకిక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది. అందుకే ఈ హడావిడంతా. భలే బాగున్నాయి ఈ చెర్రీ బ్లాసమ్స్ మాత్రం. ఈ స్ప్రింగ్ సీజన్లోనే వస్తాయి అన్నమాట. ఇవి మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఇదంతా కూడా డేవిడ్ ల్యామ్ పార్క్. ఇక్కడ ఈ పార్క్ మొత్తం ఈ ట్రీసే ఉన్నట్టున్నాయి. కీర్తన అయితే ఇక ఆద్య కోసం చాలాసేపటి నుండి వెయిట్ చేస్తుంది. ఇక ఆద్య రాగానే ఇక వాళ్ళిద్దరికీ హడావిడి మొదలైపోయింది. తెగ ఆడేసుకుంటూ ఉంటారనమాట. వసంత ఋతువు మొదలవగానే ఈ చెర్రీ బ్లాసమ్స్ వస్తాయి. వసంత ఋతువు మొదలవగానే మన జీవితం ప్రారంభమవుతుంది. ఈ చెర్రీ బ్లాసమ్స్ని మన చావు, అందం, అహింస అని ఇవన్నీ కూడా చూపిస్తుందన్నమాట. ఈ చెర్రీ బ్లాసమ్స్ లైఫ్ టైం చాలా చిన్నది. నిజానికి ఈ చెర్రీ బ్లాసమ్స్ అయితే ఒక 1 వీకే ఉంటాయి అన్నమాట. తర్వాత ఇవి ఈ ఆకులన్నీ రాలిపోతాయి, ఉండవు అనమాట. ఇక ఆ రోజు చూస్తే చూసినట్టు, లేదంటే ఇంకా కొంచెం మళ్ళీ మిస్ అయిపోయినట్టే. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత అయితే డెఫినెట్గా ఉండవు అనమాట. మొత్తం రాలిపోతాయి ఆకులు. అంటే వీటి లైఫ్ టైం అనేది చాలా చిన్నది. మన లైఫ్ టైం లాగా చాలా చిన్నదన్నమాట. మేము లాస్ట్ టైం మిస్ అయిపోయాము ఈ చెర్రీ బ్లాసమ్స్ని. ఈ ఇయర్ మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో వచ్చేసాము. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క సీజన్కి ఒక ప్రత్యేకత ఉంటుంది. డెఫినెట్గా మనం ఏ ఒక్క సీజన్ని మిస్ అయిపోయినా ఆ సీజన్లో వచ్చేటువంటి ఏదో ఒక ఇట్లాంటి వాటిని మిస్ అయిపోతాం అనమాట. డెఫినెట్గా ఈ సీజన్స్ అన్నీ మిస్ అవ్వకుండా 1 ఇయర్ పాటు డెఫినెట్గా ప్రతిసారి మనం ఎంజాయ్ చేస్తూనే ఉంటాము. కింద మాత్రం అందరూ మ్యాట్స్ వేసుకొని కూర్చొని ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. చలి కూడా అలాగే ఉంది. నిజంగా ఇక్కడ నార్మల్ డేస్లో అసలు ఎక్కడ జనాలు కనిపించరనమాట. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రం అసలు రోడ్ల మీద జనాలు ఖాళీ ఉండరనమాట. ఏదో అంటే ఎండ రాగానే కరువులో ఉన్నట్టే ఉంటుంది. అసలు ఎలా ఉంటుందంటే ఎక్కడికి వెళ్ళినా, ట్రైన్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, అసలు పార్కుకి వెళ్ళినా ఫుల్గా ఉంటారనమాట. ఫుల్ క్రౌడ్ ఉంటుంది. అసలు నిజంగా నాకైతే అనిపించింది, ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతోంది కదా, అందువల్ల అసలు ఫుల్గా ఉన్నారు. ఎక్కడ చూసినా సరే జనాలు కితకితలాడిపోతూ ఉన్నారు. వీళ్ళ ఎంజాయ్మెంట్ మాత్రం మామూలు ఎంజాయ్మెంట్ కాదు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. ముగ్గురు ఒక చోట కలిసారంటే చాలు, వీళ్ళకి ఇంకేవి పట్టవు. పండగే పండగ వీళ్ళకి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఈ ఫోటోషూట్కి వీళ్ళ కష్టాలన్నమాట. ట్రై చేస్తూ ఉన్నారు ముగ్గురు, ఫోటోషూట్ తీయించుకుంటూ ఉన్నారు. ఈ డేవిడ్ ల్యామ్ పార్క్ పక్కనే ఈ ఇంగ్లీష్ బే బీచ్ కూడా ఉంటుందన్నమాట. ఇక బీచ్కి వెళ్ళే జనాలు ఇక్కడ అసలు ఆ బీచ్ రోడ్ అంతా ఫుల్గా అయిపోయింది. అసలు మామూలుగా లేరు. నాకైతే ఇలా క్రౌడ్ ఉన్నప్పుడే చూడాలనిపిస్తుంది నిజంగా. ఎప్పుడు క్రౌడ్ ఉండరు. ఆ రోజు ఈస్టర్ డే అనమాట. సో అందువల్ల కూడా అది వీకెండ్ అన్నీ ఉన్నాయి కదా, అందువల్ల అసలు ఫుల్గా ఉన్నారు. ఆ బీచ్ రోడ్ అంతా నిండిపోయింది. బాగా అనిపిస్తుంది. జనాల్ని చూడడానికైనా అసలు రోడ్ల మీదకి వెళ్ళాలి అనిపిస్తుంది నాకైతే. అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే జనాలు కూడా బాగా కనిపిస్తూ ఉంటారు, లేదంటే అసలు ఎక్కడ కనిపించరు అనమాట. వీళ్ళ ముగ్గురు మాత్రం అసలు ఈ పార్క్కి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మాకు ఇక్కడ స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే ఇంక ఎండలు స్టార్ట్ అవ్వబోతున్నట్టే అనమాట. ఇక జనాలంతా పార్కుల్లోకి వచ్చేస్తారు. చలికాలం మొత్తం ఏమో మాకు ఇంకా మాల్లో తిరగడానికి సరిపోతుంది. అసలు పార్కులకు వచ్చి ఆడుకోవడానికి అవ్వదు పిల్లలు. అందుకే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిందంటే కొద్దో గొప్ప ఎండ వస్తుంది. అందుకే ఇక పార్కులకి పని ఉంటుంది అనమాట. ఈ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బాగుంటుంది. ఈ పార్క్ అంతా అయితే పక్కనే బీచ్ ఉండేసరికి చాలా చాలా బాగుంది. ఇక్కడ ఈవెంట్స్ కూడా జరిగినాయి అన్నమాట. ఆ రోజు ఒక 3 days అయితే సెలబ్రేషన్ జరిగిందనమాట. మేమైతే లాస్ట్ డే వెళ్ళాము. చాలా బాగుంది. మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు ఈ ఈవెంట్స్ అన్నీ కూడా. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైంలో వెళ్ళడం వల్ల అక్కడ లైటింగ్ కూడా వేశారు. లైటింగ్ కూడా చాలా చాలా బాగుంది. మంచిగా పర్పుల్ కలర్లో బాగా వచ్చినాయి. అసలు ఆ లైటింగ్ షో ఉందని చెప్పేసి వెళ్ళాం అనమాట. బాగా అనిపించింది. చాలా చాలా బాగుంది. ఫుల్ క్రౌడ్ ఉంది. నైట్ అవగానే చలి కూడా ఎక్కువైపోయింది. ఈ పిల్లలు మాత్రం అసలు ఈ పార్క్లో ఈ గేమ్స్ వదిలిపెట్టి అసలు రావట్లేదు అనమాట. ఎంతసేపటికి అతుక్కునే ఉంటారు ముగ్గురు. ఇలాంటి మరిన్ని కెనడా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.